శ్రీనివాసరావు అన్నారు. దాచేపల్లి నగర పంచాయతీ కోట్ల బజార్ వద్ద గల సర్వీస్ రోడ్లో గల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందంటూ పండ్ల వ్యాపారులు బండ్లను తొలగించారు. దీనిపై ఏర్పతినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండ్ల వ్యాపారులకు అనువైన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చిరు వ్యాపారులకు జీవనాధారం పోకుండా ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. చిరు వ్యాపారులకు టీడీపీ అండగా ఉంటుందని ఏర్పతినేని శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. సంవత్సరాలుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. పూలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, అరటి పళ్ళు అమ్ముకునే కావచ్చు, కొబ్బరి బొండాలు కానీ ఏదైనా కావచ్చు, చిరు వ్యాపారులందరూ కూడా చాలా సంవత్సరాలుగా దశాబ్దాల కాలంగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అంతా ఇలాంటి సమస్యలు గతంలో దాచిపల్లిలో వచ్చినప్పుడు కానీ పిడుగురాళ్ళలో వచ్చినప్పుడు కానీ దాన్ని సామరస్యపూర్వకంగా మేము అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అధికారులతో మాట్లాడి వ్యాపారస్తులతో మాట్లాడి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వీళ్ళ జీవనం కూడా కొనసాగుతుంది కూడా మనం గతంలో చేశాం. ఒక ఇది వీళ్ళు చేయాలని అనుకున్నప్పుడు ముందు వీళ్ళతో చర్చలు జరపాలి, వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి. వీళ్ళని బజార్లో పడేసి ఎలా బిహేవ్ చేస్తే దానికి కూడా అది కరెక్ట్ పరిష్కారం కాదు. అందుకనే ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, అధికారులను కూడా కోరుతున్నాను. మీరు ఇక్కడ వద్దన్నారు. వద్దన్నప్పుడు